అత్యాచారానికి గురైన పీజీ వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ 41 రోజులుగా సమ్మె చేస్తున్న బెంగాల్ వైద్యులు ఎట్టకేలకు కాస్త శాంతించారు. ప్రభుత్వం తమ డిమాండ్లలో చాలా వరకు ఆమోదించడంతో పాటు బెంగాల్లో భారీ వరదల రీత్యా సమ్మెను పాక్షికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అవుట్ పేషెంట్ సేవలను మాత్రం అందించేందుకు లేదని తేల్చి చెప్పారు. మరోవైపు బెంగాల్ సర్కార్ వైద్యుల భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది. ఆసుపత్రుల్లో విధుల్లో ఉన్న వైద్యులకు సరిపడా గదులు, వాష్రూమ్లు ఉండేలా చూడడం, సీసీటీవీలు, తాగునీటి వసతులు కల్పించడం తదితరాలు ఇందులో ఉన్నాయి. వీటిని తక్షణమే సమకూర్చాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సీబీఐ నివేదికకు ఇంకెంత సమయం తీసుకుంటారు అని ప్రశ్నిస్తూ వైద్యులు స్వాస్థ్య భవన్ ఎదుట 9 రోజులుగా ధర్నా చేస్తున్నారు. దీన్ని విరమించి సీబీఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు తమ డిమాండ్ల అమలుకు సర్కారుకు వారం రోజుల గడువు ఇచ్చిన వైద్యులు అవి నెరవేరకుంటే మళ్లీ పూర్తిస్థాయి సమ్మెలోకి దిగుతామని హెచ్చరించారు. కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దయింది. ఇక జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటనకు సంబంధించి ఆరోపణలతో ప్రస్తుతం సీబీఐ అదుపులో ఉన్న ఘోష్ను రిజిస్టర్డ్ మెడికల్ ప్రొసీడింగ్స్ నుంచి తొలగించారు. ఆర్జీకర్ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎమ్మెల్యే సుదీప్తో రాయ్ విచారణ నిమిత్తం ఈడీ ఎదుట హాజరయ్యారు. ఆర్జీకర్ ఆసుపత్రిలో అత్యాచార ఘటనకు సంబంధించిన టీఎంసీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆ పార్టీ నేత జవహర్ సిర్కార్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.